ఏ ఎవరు? అరటిపండు తిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని మేడం చెప్తూ ఉంటారు, నిజమే కదా అది? జోర్దార్ ఎక్కడికి వెళ్ళాడు? తలుపు కూడా తెరవలేదా? ఇన్స్పెక్టర్ గారు మీరా? అది దయ్యాంటి కోసం డబ్బుల కోసం వచ్చాను. ఎందుకని మీకు డబ్బులు కావాలి? మా ఫ్రిడ్జ్ లో పెరుగుంది, దాన్ని తీసిస్తాను. మీరు తీసుకెళ్లి బాగా తినండి, మళ్ళీ దానికి డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. ప్లీజ్, ఇప్పుడు నాకు పెరుగు అసలు వద్దే వద్దు. పెరుగుకుండా పగలగొట్టడానికి డబ్బు కోసం వచ్చాను. విరగొట్టాలంటున్నారు, మరి ఎందుకని దాన్ని అనవసరంగా వేస్ట్ చేయడం? మట్టి కుండలు చేసేవాడిని మట్టి కుండలు చేసేవాళ్ళని చెప్తారు, పెరుగు కుండని పగల కట్టడానికి ఒక ఫెస్టివల్ ఉందని చెప్తారు. చప్పట్లు కొట్టండి. నేను ఒకసారి ఫ్రిడ్జ్ లో నుంచి పెరుగు ప్యాకెట్ తీసేటప్పుడు కింద పడి పగిలిపోయింది. అప్పుడు మేడం నన్ను బాగా తిట్టారు తెలుసా? ప్లీజ్, ఇవ్వాల్సిన డబ్బును నేనే ఇచ్చేస్తానులే. సరే పదండి పదండి. ఇన్స్పెక్టర్ పాండా, నేను మీకు దీనికోసం 501 రూపాయి ఇస్తాను, తీసుకోండి. ప్లీజ్. పని లేని వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు. మిస్ కాకర్ మేడం అందరికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. మేడం, దయ్యి పాండి అంటే ఏంటి? ఒక కుండలో పాలు, పెరుగు, నెయ్యి పోసి మూత కట్టి పైకి లాగేస్తారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి ఆ కుండని పగలు కొడతారు. ఇదే దీని పరమార్థం. ఇంత ప్రయత్నిస్తున్నారు కదా, దాన్ని తీసుకొని తినొచ్చు కదా, ఎందుకని పగలు కొడుతున్నారు? ఇదొక ఉత్సవం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇలా చేస్తారు. కావాలంటే మీరు చూడండి, ఇది చాలా సరదాగా ఉంటుంది. రేపే ఆ కుండని పగలు కొడతారు. కానీ ఎవరు ఎరగొడతారు? ఆ పార్టీలో కలుసుకునే వారే ఆ పని చేస్తారు. ఏ గ్రూప్ వాళ్ళు దాన్ని పగలగొడతారో వాళ్ళకి బహుమతి లభిస్తుంది. ఎవరు జారిపోతారో చూద్దాం. ప్రామిస్ చేయండి, మనం ఆ కుంటని పగలగొట్టాలి. చాలా దెబ్బలు తగిలాయా? మీరిందులో తలదూర్చకండి. సన్నీ, నువ్వు ఎందుకని ఆకాశాన్ని ముట్టుకోవాలనుకుంటున్నావు? నేను ఆకాశాన్ని అంటుకోవాలని ప్రయత్నించలేదు, పెరుగుకుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నా. అరే గుంటేది? రేపే కదా దాన్ని తగిలించుతారు. కానీ ఎందుకని ఇప్పుడే పైకి ఎక్కుతున్నావు? తను ప్రాక్టీస్ చేస్తున్నాడు, మీకేం డౌటా? అరే రే జీవా! అరే అరే రేయ్, నీ వల్ల మేమందరూ భయపడ్డాం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరే సనే, మాకు కూడా ఆశగా ఉంది, మమ్మల్ని కూడా నీ గ్రూప్ లో చేర్చుకో ప్లీజ్. వెళ్ళు, నీ వల్ల ఇదేం కాదు. మేము కూడా ఇది చెయ్యగలం. నీ వల్ల కాదన్నాను కదా. సరే, మేము సెపరేట్ గ్రూప్ గా తయారవుతాం, మీకేం డౌటా? వీళ్ళు పెరుగుకుండను పగలగొడతారట, మీ వల్ల దాన్ని అంటుకోవడం కూడా కాదు. ఇలా చూడు, నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. నేను కొత్త గ్రూప్ స్టార్ట్ చేస్తాను. నేనే పెరుగుకుండను పగలగొడతావు. సరే చూసుకుందాం. మీరు పెరుగుకుండను పగలగొట్టారంటే వాళ్ళు ఎంత బహుమతి ఇస్తారో అదే స్థాయికి నేను మీకు ఇస్తాను. ఒకవేళ మీరు ఓడిపోతే అందరి ముందు చెవులు పట్టుకొని గుంజీలు తీయాలి.
ఏంటంటే పెరుగు కుంటని పగలగొట్టడానికి ఇక్కడ చాలా మంది వచ్చారు. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి 21,000 ఇస్తారు. చప్పట్లు కొట్టండి. ఈ ఆట ప్రారంభం కాబోతుంది. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఆ పరిస్థితి దక్కబోతుంది. చప్పట్లు కొట్టండి. బర్నీ 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 బర్నీ. ఓ టేస్టీ క్యారెట్, నేను వచ్చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? రా, దాన్ని పక్కన కొట్టాలి కదా. రా. నన్ను వదిలిపెట్టు, ముందు తినాలి. ప్లీజ్ కింద పడిపోయారే. చూడు బన్నీ, ఈ కుండ నేనే పగలగొడతానని నీతో అన్నాను కదా. ఏ గాడిదా, అదే తెలివి లేకుండా వెళ్ళిందంటే నువ్వెందుకు వెళ్ళావు? తన్ని తీసుకురావడానికి వెళ్ళాను. అరేరే, మన అవకాశాన్ని పోగొట్టుకున్నాం. ఇలా చూడన్నా, ఎవరు ఆ కుండని పగలగొట్టలేదంటే అవకాశం మనకే వస్తుంది కదా. ప్లీజ్, వీళ్ళు పడిపోయారే. గురు, అమ్మా నాన్న అన్న చెల్లి దగ్గర ప్రేమ ఉండొచ్చు. ఈ పోటీ నిజంగానే చాలా బాగుంటుంది. చప్పట్లు కొట్టండి. మిస్ కాకర్, నాకు ఈ పోటీ చాలా బాగా నచ్చింది. నా కవితను విని అందరు చప్పట్లు కొట్టినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అయ్యో, తేనెటీగా. ఇప్పుడు సన్నీ గ్రూప్ కింద పడిపోయింది. ఇప్పుడు బన్నీ గ్రూప్ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బన్నీ గ్రూప్ మళ్ళీ కుండను పగలగొట్టడానికి రావాలి. సన్నీ, ఈ అవకాశాన్ని మేము జారవిడుచుకోం. మీకేమైనా డౌటా? అందరూ జాగ్రత్తగా వినండి, ఈసారి మనమే గెలవాలి. బన్నీ బన్నీ బన్నీ. బన్నీ బన్నీ బన్నీ. ఏయ్, అసలుకేం జరుగుతుంది? ఆ ఆలోచన వచ్చింది. ఏ నందు, ఇటు చూడరా. క్యారెట్ తింటావా? ఇదిగో రా, తీసుకో. రా రా, తీసుకో. చూడండి, సన్ని వల్ల ఎవరు పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇదిగో చూడండి, వీడు మనం కింద పడిపోవాలని చూస్తున్నాడు. తోతారాం, నేను ఒక అమాయకునే, పిచ్చివాణ్ణి కాదు. ఇక్కడ కుండను పగలగొట్టిన తర్వాతే నేను కదులుతాను. బన్నీ బన్నీ బన్నీ. ప్లీజ్, వర్షం పడుతుందే. నాకు ఒళ్ళంతా దురదగా ఉంది. ఇప్పుడు ఏమీ చెయ్యొద్దు. తమ్ముడు, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అరే, వదిలేకండి, గట్టిగా పట్టుకోండి, పట్టుకోండి. అరే తమ్ముడు, వర్షం వల్ల చేయి జారిపోతుంది. ఓయ్. ఓయ్. యా. బన్నీ 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 బన్నీ. హైవేలో వెళ్ళినప్పుడు కార్ని సడన్ గా ఇటువైపు తిప్పేశారు. బన్నీ టీం ఈ కుండ పోటీలో గెలిచింది. బన్నీ 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 బన్నీ. బన్నీ 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 బన్నీ. బడి, దీన్ని తీసుకో. ఇందులో నీ 1000 రూపాయల బహుమతి ఉన్నది. అరే బావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏయ్!
ఈ డబ్బుని మీరు ఏం చేస్తారు? ఇదంతా మేము ఆటగాతనంగానే చేసాం, డబ్బుల కోసం చేయలేదు. మేము ఈ డబ్బుని ఓల్డేజ్ హోమ్ కి దానం చేస్తాం. బన్నీ 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 శభాష్ పిల్లలు